నేలకొండపల్లె కాదు రాష్ట్ర ప్రజలందరికీ పూర్తి భద్రత ఉండే విధంగా, పారదర్శకంగా ఉండే విధంగా, చివరికి నీ పింక్ కలర్ షర్ట్ వేసుకున్న వాళ్ళకి న్యాయం ఉంటే వాళ్ళ భూమి వాళ్ళకే ఇచ్చే విధంగా ఈ చట్టాన్ని తయారు చేశాం. ఈ చట్టం ఒక ఇందిరమ్మ పార్టీకి సంబంధించిన వాళ్ళ కోసమే కాదు, ఏదో మాకు ఓట్లు వేసిన వాళ్ళ కోసమే కాదు, మాకు ఓట్లు వేశారన్నది ముఖ్యం కాదు. పేదలు చల్లగుండాలి, ప్రజలందరూ చల్లగుండాలి, అందరూ చల్లగుంటేనే మనం చల్లగుంటామా చల్లదనమైన పండ్రి కిందని ఇందిరమ్మ ప్రభుత్వం ఆలోచిస్తుంది, ఆశిస్తుంది. నీలాగా నేనొక్కనే ఏసీ గదిలో కూర్చోవాలి, నా కుటుంబం అంతా ఏసీ గదిలో కూర్చోవాలి, మిగతా వాళ్ళంతా వడగాల్పు కొట్టి పీకాలి అని అన్నట్టు ఇందిరమ్మ ప్రభుత్వం చూడదు. ఈ ధరణితో వచ్చిన నష్టాన్ని, కష్టాన్ని, అది పేరు మార్పిడి కావచ్చు, సాదా బైనామాలు కావచ్చు, పేరు తప్పు పడి ఉండొచ్చు, భూమి ఎక్కువలు తక్కువలు పడి ఉండొచ్చు, తరతరాల నుంచి భూమి ఉండి దానికి డిజిటల్ సిగ్నేచర్ కాకుండా పెండింగ్ ఎక్కువగా ఉన్నాయని కూడా నోటీస్కి వచ్చింది, అటువంటివి కావచ్చు. వీటితో పాటు ఎప్పటి నుంచో ఇందాక మా నాయకు అడిగినట్లు ఎప్పటి నుంచో సాగులో, ప్రభుత్వ భూమిలో సాగులో ఉండి అది పట్టాలు ఇవ్వని వాళ్ళు అయి ఉంటే, ఆ సాగులో ఉన్నవాళ్ళు భూమి లేని నిరుపేదలైతే వాళ్ళకి మన ఇందిరమ్మ రాజ్యంలో పట్టాలు కూడా ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. వారి సూచనలు, వారి ఆలోచనల ప్రకారం కేబినెట్ మంత్రులమైన మేమందరం కూడా ఇందిరమ్మ ప్రభుత్వంలోనే ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారే పేదోడికి భూములు పంచిన ప్రభుత్వము ప్రధానమంత్రి ఇందిరమ్మ గారే. అదే పద్ధతిలో ఈనాడు మన ఇందిరమ్మ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే మోడల్గా 4 మండలాలు 4 జిల్లాల్లో తీసుకున్నామో, ఈ 4 మండలాలు రేపటితో అన్ని రెవెన్యూ గ్రామాలకు రెవెన్యూ అధికారులు వెళ్లారు. మీ కష్టాలన్నీ విన్నారు, పుస్తకాలన్నీ తయారు చేసి రెడీగా ఉన్నారు. 7 టీములు నా నేలకొండపల్లి మండలంలోనే వేశారు. ప్రతి ఊరికి వస్తారు. మీరు ఎన్నిసార్లు రమ్మంటే అన్నిసార్లు వస్తారు. మీరు ఏ ఆఫీస్కి పోవక్కర్లా, మీ ఊరికే అధికారులు వస్తారు. మీ సమస్యలు శాశ్వతంగా పరిష్కరించే విధంగా ఆలోచిస్తారు. ఆలోచించి